ఉన్న బస్టాండ్ చాలటం లేదు. కొత్తది కట్టాలని నిర్ణయించి 6 ఏళ్లైంది. కానీ ఇంతవరకు ప్లేస్ ఫిక్స్ అవ్వలేదు. నాయకులు వాళ్ల అధికారాలు మారినప్పుడల్లా బస్టాండ్ ప్లేస్ కూడా మారిపోతోంది. కానీ ఇంతవరకు ఎక్కడా కొబ్బరికాయ పగల్లేదు. ఈ పవర్ వార్లో నలిగిపోతున్నారు ఖమ్మం ప్రయాణికులు. అసలు కొత్త బస్టాండ్ కడతారా లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఒకరు ఇక్కడంటే మరొకరు అక్కడంటారు. ఇంకొకరు వచ్చి ఇంకెక్కడికో తీసుకెళ్దామంటారు. కానీ ఎవరూ ఎక్కడా శంకుస్థాపన చేయలేదు. 6 ఏళ్ల నుంచి అడుగు ముందుకు పడలేదు. కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన ఖమ్మానికి బస్టాండ్ పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం నగరం నడుబొడ్డున ఉన్న బస్టాండ్ ని 40 ఏళ్ల క్రితం కట్టారు. కానీ ఇప్పటి అవసరాలకు అది సరిపోవటం లేదు. కొత్తది కట్టాలని నిర్ణయం తీసుకున్నా కార్యరూపం దాల్చటం లేదు. సిటీ మధ్యలోనే చాలా స్థలాలున్నా వాటి గురించి ఆలోచించకుండా నాయకులు అధికారులు ఎవరికి అనుకూలమైన ప్రాంతాల గురించి వారు ఆలోచిస్తున్నారు. ముందు డిగ్రీ కాలేజీ పక్కన అన్నారు, తర్వాత ఎన్సీపీ కాలనీలో అన్నారు, ఆ తర్వాత పాలకేంద్రం ఆవరణలోని 5 ఎకరాల స్థలంలో అద్భుతంగా నిర్మిస్తామన్నారు. కానీ ఇంతవరకు ఎక్కడా శంకుస్థాపన చేయలేదు. పాలకేంద్రంలోనే నిర్మించాలని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయ్యాక ఆయన ఆలోచన మరోలా ఉంది. వరంగల్ క్రాస్ రోడ్ లో ఉన్న తరుణి హాట్ వైపు చూస్తున్నారు ఆయన. ఈ జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఖమ్మం నగరంలో ఉన్న బస్టాండ్ని ఈరోజు ప్రజలకు అనుకూలంగా రద్దీగా తయారైంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజల సౌకర్యాలకి అనుగుణంగా బస్టాండ్ మార్చాలని ప్రజలు అనేక మంత్రులకి అనేక అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పుడు కూడా ఈరోజు పట్టణానికి మించిన జనాభా ఉండటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈరోజు రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ అవసరాల కోసం మాత్రం ఇవాళ బస్టాండ్ని ఒక ఆయన ఎల్లందు క్రాస్ రోడ్డు, ఒకరోజు మిల్క్ డైరీ అని ప్రయత్నిస్తారు తప్ప అది ప్రజలకు అందుబాటులో లేదు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా స్వచ్ఛందంగా ప్రజలు ఎక్కడైతే ప్రజలకు అనుకూలంగా ఉంటుందో దాన్ని మాత్రమే మార్చాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కోరేది ఏమిటంటే మిల్క్ డైరీని దయచేసి చెడగొట్టొద్దు, దాన్ని ఇంక ఉత్పత్తి చేయాలి, పాల రైతులకి అందరినీ కూడా ఉపయోగపడేటటువంటి దానిగా ఉంచాలి. బస్ స్టాండ్ని మాత్రం తక్షణమే మార్చాలి. మరి ఎన్ఎస్పీలోకి మారుస్తారా, లేకపోతే ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కాలేజీకి మారుస్తారా, లేకపోతే ఇల్లందు రోడ్లోకి మారుస్తారా తెలియదు. కానీ అధికారులు ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు మేము కోరేది ఏమిటంటే, ఒక ప్రజానికంగా ఒక మాజీ కౌన్సిలర్గా మేము కోరేది ఏమిటంటే, ఖమ్మంలో బస్టాండ్ రద్దీగా ఉన్నది కాబట్టి తక్షణమే ప్రజలకి సౌకర్యం కలిగేటటువంటి ఏరియాలో బస్టాండ్ని మార్చవలసిందిగా కోరుతా ఉన్నాం. పాలకేంద్రమా తరుణేహాటా అన్న చర్చ జరుగుతుండగానే మరో కొత్త ఆందోళన మొదలైంది. పాలకేంద్రం ఆవరణలో బస్టాండ్ వద్దంటూ ఉద్యమించబోతున్నారు పాల ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు. దీని వెనక రాజకీయం ఉందన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఈ రాజకీయ ఆటలు, రకరకాల విన్యాసాల్ని ఇలాగే కొనసాగిస్తూ పోతారా, లేక ఇప్పటికైనా కొత్త బస్టాండ్ నిర్మాణం ప్రారంభిస్తారా అని ప్రశ్నిస్తున్నారు ఖమ్మం వాసులు.